Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. Previous videos already we are discussing about 8th class microorganisms, the topic of friend and foe. So previous videos lo మనం already discuss చేసుకున్నాం. So microorganisms వల్ల benefits ఏంటి, microorganisms వల్ల వచ్చేటటువంటి harmful diseases ఏంటి అని సో మనం already discuss చేసుకున్నాం. So in this video we are discussing about diseases causing microorganisms in plants. సో మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే సూక్ష్మజీవులు ఉన్నాయో సో జంతువులకి మనుషులకి మాత్రమే కాదు వ్యాధులని సో మొక్కలకు కూడా వ్యాధులను కలిగించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మొక్కలకు కూడా వ్యాధుల్ని వ్యాపింపజేస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ అ డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ ప్లాంట్స్. సో మొక్కల్లో వచ్చేటటువంటి వ్యాధులు ఏంటి, సో మొక్కల్లో ఏ విధమైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. మైక్రో ఆర్గానిజమ్స్ కాజ్ డిసీజెస్ ఇన్ ప్లాంట్స్ లైక్ రైస్. సో ఏ స్పీసీస్ లో ఎలాంటి స్పీసీస్ లో మనకి డిసీజెస్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అని మనం క్లియర్ గా చూస్తే సో మైక్రో ఆర్గానిజమ్స్ కాజెస్ డిసీజ్ ఇన్ ప్లాంట్స్ లైక్ ఎ రైస్. సో రైస్ స్పీసీస్ లో వరైజా సటైవా రైస్ స్పీసీస్ లో మనకి డిసీజెస్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. వీట్ గోధుమల్లో కూడా మనకి డిసీజెస్ ఎఫెక్ట్ అవుతాయి. అట్ ది సేమ్ టైం పొటాటో, సో నెక్స్ట్ షుగర్ కేన్, యాపిల్, ఆరెంజ్ ఎక్సెట్రా ఆల్మోస్ట్ అన్ని ప్లాంట్ స్పీసీస్ లో కూడా మనకి డిసీజెస్ అనేవి ఎఫెక్ట్ అవుతుంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. సో దీస్ డిసీజెస్ రెడ్యూస్ క్రాప్ ఈల్డ్. అంటే మైక్రో ఆర్గానిజం సూక్ష్మజీవులు మొక్క మీద ఎఫెక్ట్ ని చూపించినప్పుడు లేదా వ్యాధిని కలిగించినప్పుడు సో మరి ఏం జరుగుతుంది అంటే సో ద డిక్రీజింగ్ ఆఫ్ క్రాప్ ఈల్డ్. సో అంటే పంట యొక్క దిగుబడి అనేది తగ్గిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ద డిక్రీజింగ్ ఆఫ్ క్రాప్ ఈల్డ్. సో బికాస్ ఆఫ్ ద ఎఫెక్టింగ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే సూక్ష్మజీవులు ఎఫెక్ట్ అవడం వల్ల పంట యొక్క దిగుబడి అనేది తగ్గిపోతుంది. సో దే కెన్ బి కంట్రోల్డ్ బై యూజింగ్ ఆఫ్ కెమికల్స్ విత్ కిల్ ద మైక్రోబ్స్. సో if affected the disease, how they have to control అంటే వాటిని ఏ విధంగా మనం కంట్రోల్ చేయొచ్చు అంటే సో ఇట్స్ ఓన్లీ ద సొల్యూషన్ ఆఫ్ బై యూజింగ్ ఆఫ్ కెమికల్స్. అంటే కొన్ని రసాయనిక పదార్థాలను మనం వాడడం వల్ల, కొన్ని కెమికల్స్ ని వాడడం వల్ల, సో ఇలాంటి కెమికల్స్ ని మనం వాడినప్పుడు సో విచ్ కిల్ ద మైక్రోబ్స్, ఇవి ఏం చేస్తాయంటే మైక్రోబ్స్ ని చంపేస్తాయి, మైక్రో ఆర్గానిజమ్స్ ని చంపేస్తూ ఉంటాయి. సో ఇది ఏంటంటే మనకి ఎఫెక్ట్ అయ్యేటటువంటి డిసీజెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూడండి, ఇది ఒక సిట్రస్ ఫ్రూట్ అంటే నిమ్మ జాతికి చెందినటువంటి మొక్క. నిమ్మకాయకి డిసీజ్ బ్యాక్టీరియల్ కానీ లేకపోతే ఏదైనా ఇన్ఫెక్ట్ అయినప్పుడు సో ఫ్రూట్ మీద మనకి ఇలాంటి సో డిసీజ్ అనేది మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఐడెంటిఫికేషన్, మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో చూడండి లీఫ్ లో మనకి ఏంటంటే కలర్ చేంజ్, లీఫ్ మొత్తం గ్రీన్ లో ఉండాల్సింది ఇక్కడ బ్రౌన్ కలర్ లోకి మారిపోయింది. సో ఇక్కడ చూడండి బెండి లీవ్స్. సో బెండి లీవ్స్ అంటే బెండకాయ లీవ్స్ లో మనం క్లియర్ గా చూస్తే సో ఇక్కడ చూడండి ఓక్రా బెండకాయ సైంటిఫిక్ నేమ్. ఇక్కడ ఏంటంటే మనకి సో లీఫ్ పైన ఏంటంటే ఆ గ్రీన్నెస్ అంతా తగ్గిపోయింది, క్లోరోసిస్ డిసీజ్. సో ఈ విధంగా ఏంటంటే ఇన్ఫెక్ట్ బై ద మైక్రో ఆర్గానిజమ్స్. సో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఎఫెక్ట్ చేసినప్పుడు ఇలాంటి డిసీజెస్ అనేవి ఎఫెక్ట్ అవుతుంటాయి. సో దిస్ ఈస్ ద డిసీజ్ కాజింగ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే సమ్ కామన్ హ్యూమన్ డిసీజెస్ కాజ్డ్ బై మైక్రో ఆర్గానిజమ్స్. అంటే సర్వసాధారణంగా సహజ సిద్ధంగా సో మనుషుల్లో వచ్చేటటువంటి వ్యాధులు ఏంటి, సో మనుషుల్లో ఎఫెక్ట్ అయ్యేటటువంటి డిసీజెస్ ఏంటి అని మనం క్లియర్ గా చూస్తే సో కామన్ డిసీజెస్ కాజ్డ్ బై మైక్రో ఆర్గానిజమ్స్. అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా మనుషుల్లో వచ్చేటటువంటి వ్యాధులు ఏంటి. సో ఇక్కడ చూడండి హ్యూమన్ డిసీజెస్, మనుషుల్లో వచ్చేటటువంటి వ్యాధులు ఏంటి. కాజేటివ్ మైక్రో ఆర్గానిజం మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, ఏ విధంగా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి, ఏ విధంగా ఎఫెక్ట్ ని చూపిస్తాయి అంటే కాజేటివ్ మైక్రో ఆర్గానిజం అంటే వేటి ద్వారా వస్తున్నాయి. సో కాజాక్టివ్. సో ఇక్కడ చూడండి చికెన్ పాక్స్. సో చికెన్ పాక్స్ అనేటటువంటిది హ్యూమన్ లో వచ్చేటటువంటి డిసీజ్. ఇది దేని ద్వారా వస్తుందంటే వైరస్ ఎఫెక్ట్ అవడం వల్ల, వైరస్ యొక్క ప్రభావం వల్ల ఈ వ్యాధి అనేది వ్యాపిస్తుంది. సో ఇది దేని ద్వారా ట్రాన్స్మిట్ అవుతుందంటే ఎయిర్ అండ్ కాంట్రాక్ట్. సో ఎయిర్ ద్వారా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ పోలియో కూడా వైరస్. సో వైరస్ ద్వారా ఈ డిసీజ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇది కూడా ఏంటంటే ఎయిర్ అండ్ వాటర్. సో ఎయిర్ ద్వారా మరియు వాటర్ ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మెసల్ సెల్స్ అనేటటువంటి డిసీజ్. ఇది కూడా దేని ద్వారా వస్తుందంటే వైరస్ ద్వారా వస్తుంది, ఎయిర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. హెపటైటిస్ బి అనేటటువంటి డిసీజ్ కూడా ఏంటంటే వైరస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. సో ఇది దేని ద్వారా ట్రాన్స్మిట్ అవుతుందంటే వాటర్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. నెక్స్ట్ ట్యూబర్క్లోసిస్ డిసీజ్ ఎఫెక్టెడ్ బై ద బ్యాక్టీరియా, ఇట్ ఈస్ ట్రాన్స్మిట్ బై
ఎయిర్. సో ట్యూబర్క్లోసిస్ అనేటటువంటి వ్యాధి బ్యాక్టీరియా ద్వారా ఎఫెక్ట్ అవుతుంది, ఎయిర్ అనేది సో ఏంటంటే ట్రాన్స్మిషన్ మెయిన్ యూజ్. నెక్స్ట్ వచ్చి టైఫాయిడ్. సో టైఫాయిడ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద డిసీజ్, ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ బై ద బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియా ద్వారా ఎఫెక్ట్ అవుతుంది. సో దీనికి యొక్క మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏంటంటే వాటర్. నెక్స్ట్ కలరా. సో కలరా కూడా ఏంటంటే బ్యాక్టీరియా ద్వారా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది కూడా ఏంటంటే వాటర్ పొల్యూటెడ్ ఫుడ్ ద్వారా ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మలేరియా. సో మలేరియా డిసీజ్ కూడా దేని ద్వారా ఎఫెక్ట్ అవుతుందంటే ప్రోటోజోవా. సో ప్రోటోజోవా ద్వారా ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మస్కిటోస్. సో మస్కిటో ద్వారా మనకి డిసీజ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, మస్కిటో ద్వారా డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో సమ్ కామన్ ప్లాంట్ డిసీజెస్ కాజ్డ్ బై ద మైక్రో ఆర్గానిజం. సో ఇంతవరకు మనం ఏంటంటే హ్యూమన్ లో వచ్చేటటువంటి డిసీజెస్ చికెన్ పాక్స్, పోలియో, మసల్స్, హెపటైటిస్ బి, ట్యూబర్క్లోసిస్, టైఫాయిడ్, నెక్స్ట్ వచ్చి కలరా, నెక్స్ట్ వచ్చి మలేరియా. సో ఇవి మనకి ఏంటంటే సో కామన్ గా మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా వచ్చేటటువంటి డిసీజెస్, సో ఎస్పెషల్లీ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్లాంట్ డిసీజెస్ అంటే మొక్కల్లో వచ్చేటటువంటి వ్యాధులు. సో ఇక్కడ ఏంటంటే సిట్రస్ క్యాంకర్. సో సిట్రస్ క్యాంకర్ అనేది ఏంటంటే మనం ఇందాక డయాగ్రామ్ లో చూపించాం కదా. సో నిమ్మకాయ పైన సో మనకి బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ ఏ విధంగా కనిపిస్తుందో సో దానిని సిట్రస్ క్యాంకర్ అంటాము. సో ఇక్కడ ఏంటంటే బ్యాక్టీరియా ద్వారా ఎఫెక్ట్ అవుతుంది సిట్రస్ క్యాంకర్ లో. సో మనకి ఏంటంటే బ్యాక్టీరియా ద్వారా ఎఫెక్ట్ అవుతుంది. సో ట్రాన్స్మిషన్ దేని ద్వారా జరుగుతుందంటే ఎయిర్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ రస్ట్ ఆఫ్ వీట్. సో రస్ట్ ఆఫ్ వీట్ అంటే ఏంటంటే వీట్ లో వచ్చేటటువంటి డిసీజ్, దట్ ఈస్ కాల్డ్ ద రస్ట్ ఆఫ్ వీట్. సో ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ బై ద ఫంగై. సో ఫంగై ద్వారా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది దేని ద్వారా స్ప్రెడ్ అవుతుందంటే ఎయిర్ మరియు సీడ్స్ ద్వారా. సో సీడ్స్ లో ఉన్నటువంటి ఆల్రెడీ సీడ్స్ లో ఉన్నటువంటి డిసీజ్ తిరిగి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఓక్రా, లేడీస్ ఫింగర్, ఇందాక మనం బెండి చెప్పుకున్నాం కదా. సో బెండకాయ. సో వాటిలో కూడా ఏంటంటే వైరస్ ద్వారా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇదేంటంటే వాటర్ ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అంటే ప్లాంట్ లో ఉన్నటువంటి డిసీజ్ నెక్స్ట్ టైం ప్లాంట్స్ ద్వారా కానీ లేకపోతే సో బ్యాక్టీరియా ద్వారా కానీ వైరస్ ద్వారా కానీ స్ప్రెడ్ అవుతుంది. సో ఇది ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి సో అనిమల్స్ కి డిసీజ్ ని ఎఫెక్ట్ చేస్తాయి, ప్లాంట్స్ కి డిసీజ్ ని ఎఫెక్ట్ చేస్తాయి, హ్యూమన్ బీయింగ్స్ కి కూడా డిసీజ్ ని ఎఫెక్ట్ చేస్తాయి. సో ఇది మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్ లో. సో కామన్ గా హ్యూమన్ లో వచ్చేటటువంటి డిసీజెస్ వీటి ద్వారా ఎఫెక్ట్ అవుతుంటే వైరస్, బ్యాక్టీరియా ద్వారా. మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ ఎఫెక్టెడ్ బై ద హ్యూమన్ బీయింగ్స్. సో విత్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ మెయిన్ ద పాసిబిలిటీ ఈజ్ ఫుడ్ అండ్ ఎయిర్, వాటర్. ఈ మూడు ద్వారానే ఎక్కువ డిసీజెస్ అనేవి. మాక్సిమం ఏంటంటే వైరస్ అన్ని కూడా ఎయిర్ ద్వారా స్ప్రెడ్ అవుతాయి, బ్యాక్టీరియా అవన్నీ కూడా ఏంటంటే వాటర్ ద్వారా స్ప్రెడ్ అవుతాయి. సో కొన్ని మలేరియా ఇలాంటి డిసీజెస్ ఏంటంటే సో మైక్రో ఆర్గానిజం ఆఫ్ మస్కిటో. సో మస్కిటో ద్వారా, దోమల ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. సో ఇవి ప్లాంట్ డిసీజెస్ లో మనకు వచ్చినటువంటి ఏంటంటే సిట్రస్ క్యాంకర్ కావచ్చు, రస్ట్ ఆఫ్ వీట్, సో ఎల్లో మొజాయిక్ డిసీజెస్. సో దేంట్లో అంటే ఓక్రాలో మనకి ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఇవి కూడా ఏంటంటే ఫంగై, బ్యాక్టీరియా, వైరసెస్ ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఇదేంటంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, మనకి ట్రాన్స్మిషన్ జరిగేటటువంటి ప్రాసెస్. సో ఇది మనకి ఏంటంటే కామన్ గా హ్యూమన్ డిసీజెస్ అనేవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇది ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనడా.